ఏంటి సంగతులు? జస్ట్ ఇట్లా బయటకు పోయి ఛాయ్ తాగామని వెళ్తున్నాము. ఇంత వేళ ఇట్లా ఛాయ్ తాగాలని అనుకుంటున్నామని చెప్పి అనుకోకూరి, అదొక ఎమోషన్ అంతే ఛాయ్ తాగడం. గైస్ ఇక్కడ రోడ్డు పక్కగా అయితే ఈత పండ్లు ఉన్నాయి, వాటిని తెంపుకుందాం. చెట్టు దూరంకి వెళ్ళి చూస్తే కిందికి ఉన్నట్టు అనిపించింది కానీ కిందికే ఉంది. అందుతాయిరా, ఇక చూడు ఎంత బాగున్నాయి చూసిరా. ఈత పళ్ళు చాలా మంచి. ఏ గుర్తిని జరుగును అటు జరుగు కొడదాం. అయ్యో ఇంత పిల్ల తీసుకున్నా, దీంతో కొడదాము. పడ్డాయిరా 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 పడ్డాయిరా. ఇగో ఇగో మొత్తం అవే పడ్డాయి. కచ్చి వాళ్ళు కొట్టిన లేదు లేదు లేదు, కచ్చి ఎందుకైతేరా పిచ్చోడా. ఇగో పండ్ల కంటే ఎక్కువ కాయల వల్ల కొట్టినట్టున్నా. ఇగో గాయస్ ఈత పళ్ళు ఇవి న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టి చాలా హెల్దీ మనకి. బాగున్నాయి. కొన్ని ఏరుకుందాం, తర్వాత తింటాను పనికి వస్తాయి. యాక్చువల్లీ ఈత పళ్ళు అంటే చాలా స్వీట్గా ఉండాలి. ఇవి కొంచెము డ్రై అయిపోయినట్టున్నాయి, అంత బాగాలేవు. మా పొలం దగ్గర ఒక చెట్టు ఉంటుంది, దీనికంటే చాలా పొడుగు ఉంటుంది, దానికి చాలా బాగుంటాయి. ఇట్లా అంటే కొంచెము జ్యూసీగా ఉంటాయి తింటుంటే, మళ్ళీ ఇట్లా డ్రైగా ఉండయి, ఎండిపోయినట్టు ఉండయి, చాలా బాగుంటాయి. కానీ ఇవి ఎందుకో ఆల్రెడీ కాలువ పక్కనే ఉన్నది, కానీ చెట్టుకి ఇట్లా పచ్చనే ఉంది కానీ మరి ఎందుకో స్వీట్గా అయితే లేవు. నేను ఇంతకుముందు నీటికంటే జర వర్స్ట్గానే ఉన్నాయి, కానీ ఓకే తినొచ్చు. తింటుంటే ఆ ఈత పళ్ళ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది తలగట్లేదు. డ్రై అయిపోవడం వల్ల మొత్తం ఇట్లా ఎండిపోయిన ఫీలింగ్ వస్తుంది తింటుంటే. అట్లా మన పొలం దగ్గర చెట్టు ఉంటుందని చెప్పిన కదా, దానికి ఇట్లా కాసి ఉండొచ్చు. అడిగి పోయినప్పుడు తెంపి చూపిస్తాం మీకు ఎట్లుంటాయో, టేస్ట్ చేద్దాం అడిగి పోయినాక. ఈ మలుపు నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ టీ స్టాల్ ఉంటుంది. ఆ ఏరియా అందరికి తెలిసే ఉంటుంది, దాన్ని కర్ణంపల్లి అంటారు. అక్కడ ఎల్లమ్మ దేవత ఉంటుంది, కొంచెం ఫేమస్ టెంపులే. పక్కనే ఇప్పుడు ఛాయ్ తాగడానికి వెళ్తాం. సన్సెట్ సన్సెట్ ఇండియాలో మన దరిద్రం ఏంటంటే కూర్చుంటే ఏముంటాయి, ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోవడం అంతే. మీకు చూపిస్తా చూడండి. అట్లా పొలాలలో గడ్డి కాలబెట్టడం వల్ల చాలా కెమికల్స్ బయటకు వచ్చేసి, దానివల్ల పొల్యూషన్ పెరుగుతుంది. మన పర్యావరణాన్ని మనమే నాశనం చేస్తున్నాం. అదే ప్లేస్ లో దాన్ని కాల్చకుండా ఆ పొలంలోనే దున్నడం వల్ల అది ఎరువవడం వల్ల మంచి పంట గిట్ల బాగా మళ్ళీ ఇంకోటి అలా కాల్చడం వల్ల లోపలున్న మంచి బ్యాక్టీరియా, వానపాములు అంటే ఎర్రలు అంటారు మా సైడ్, అవి కూడా చనిపోతాయి. వీటి వల్ల పంటకు చాలా లాభం ఉంటుంది. ఇవన్నీ రైతులకు తెలియదు, మాలాటోళ్ళని చెప్తే మాత్రం వినరు. దానివల్ల రైతులే నష్టపోతారు. ఇక మీదటైనా అలా కాల్చడం బంద్ చేసి వాటిని పొలంలోనే దున్నడానికి ట్రై చేయాలి. టీ షాప్కి అయితే వచ్చేసినాం. యాక్చువల్లీ టీ తాగుదాం అనుకున్నాం, కానీ వేడిగా ఉంది కదా, అందుకే కూల్ డ్రింక్ తీసుకుంటున్నాం. కోకా-కోలా కోకా-కోలా నార్మల్ ఉందంట, స్ప్రైట్ చిల్డ్ ఉందంట. ఇచ్చేయండి. చాలా రోజులు స్ప్రైట్ తాగి సిప్పేద్దాం.
యాస్టీస్ ఉంది. యాక్చువల్లీ మన బాటిల్స్ లో ఉండే స్ప్రైట్ తాగుతాం కదా, అది వేరే ఫ్లేవర్ ఉంది. ఈ సీసర్ లో ఉండే స్ప్రైట్ ఫ్లేవర్ వేరే ఉంది. ఇది కొంచెం బాగుంది దానికంటే. తాగేద్దాం, మొత్తం అయిపోద్ది. కాలుతుంది కానీ బాగుంది. మిల్క్ అయితే తాగినాము. ఇంకా ఈ నుంచి అయితే ఇంటికి పోతున్నాం, స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ కలుద్దాం, బాయ్.